బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, సో కంటెస్టెంట్ చూస్తే మీకు ఏమనిపించింది? సంతోషంగా ఉంది. మనం అనుకున్న వాళ్ళు వచ్చేసారు 4-5 మంది, పర్లేదు. ఇంకా ఒకరిద్దరు బ్యాలెన్స్ ఉన్నారు, వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రాలేని వాళ్ళు ఎవరు? అమ్మాయి విష్ణుప్రియ ఫ్రెండ్ ఉంది చూడు, రీతి చౌదరి, ఆ అమ్మాయి ఇంకొక బాయ్ రావాలా, పేరు రావట్లేదు, మా ఫ్రెండే. ఈయన నిఖిలు కలిసిన మాట్లాడినా, నిఖిలు బాగా ఆడుతున్నాడు, పర్లేదు. నాగమణికంట ఇంకా వేరే వాళ్ళు వచ్చారు. బేబక్క కూడా అంత ఐడియా లేదు, మొన్న ఇంటర్వ్యూలో చూసిన. కొంతమంది పేరు తెలియని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? చూసారు కదా 14 మెంబర్స్ ని, అందులో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు బాగా ఆడతారు అని ఎవరు అనిపించారు? 5 ఈ సోనీ ఆకల, విష్ణుప్రియ, నైనిక, నిఖిల్, ఒకరిద్దరు ఉన్నారు. ఇంకా పర్లేదు, టఫ్ ఉంటుంది ఈసారి. సీజన్ మాత్రము సూపర్ హిట్ అయిపోతుంది. ఇంకా నువ్వు ఆ 2 డేసే కదా, ఈ 2 డేస్కి ఇంకా ఇంత రచ్చ అయింది, ఇంకా ఉంది నీకు. ఇంకా అంటే సీజన్ 7 వరకు చూసాం, సీజన్ 7 వరకు హైలైట్ ఉంది, ఈసారి డల్ ఉంటదేమో సీజన్ అని అంటున్నారు, మీరేమంటారు? సీజన్ 8 హిట్ అవుతుంది, సీజన్ 7 ఇంకా మించిపోతుంది. ఇది పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా బాగున్నారు, ఎనుకుండే వాళ్ళని కూడా వీళ్ళు లాగుతున్నారు. ఆ ఎనుక్కుండే ఇప్పుడు గుర్తు తెలియని పేర్లు మనకు ఐడియా కూడా లేదు, వాళ్ళు కూడా వీళ్ళ ఫేమ్ ఉన్న వాళ్ళతో తలబడడానికి చూస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది. ఈసారి సీజన్ మాత్రం నెంబర్ 1 అవుతుంది, ఇంకా ఏది లేదు. వినయ్ సుల్తాన్ వచ్చింటే బాగుండు అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వినయ్ సుల్తాన్ 6లో ఉంది చూడు, అది. అమర్దీప్ది పోయిన సీజన్లో చూసిన చాలా బాధ వేసింది, అప్సెట్ అయినా. ఈ సీజన్లో నిఖిల్ వచ్చాడు, నిఖిల్ ఎన్ని కావాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ అంటే జరుగుతుంది కదా, ఫస్ట్ బడ్డీగా రావాలి అంటే బడ్డీగానే లోపలికి వెళ్ళాలి అన్నారు కదా, సో అది మీకు ఎలా అనిపించింది? వాళ్ళు అది కంటెంట్ వాళ్ళకి అంతే డిఫరెంట్గా, అదేం లేదు. కొత్తగా అందరూ ప్రతి సీజన్ 1 by 1 వచ్చారు కదా, ఈ సీజన్ డిఫరెంట్గా ఎవరికి వాళ్ళే అంతే. ఫస్ట్లో అనుకుంటారు కదా కొన్ని క్వాలిటీస్ ఎలా ఉంటావని, అగ్రిమెంట్ సంతకం చేస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని కొన్ని అట్లా అంతే. దాంట్లో ఏం బడ్డీగా అనేది ఏం లేదు, కొత్తగా అంతే, ఇంతగా. ఇప్పుడు 14 మెంబర్స్ ఉంటుండే 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి గేమ్ ఆడించారు కదా, సో ఎవరు విన్ అవుతారని మీరు అనుకున్నారు? ఏ గేమ్ లోనా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ 6 మెంబర్స్ ని నిఖిల్ వాళ్ళని తీసుకొని ఆడిపించారు కదా, నిఖిల్ విన్ అయ్యాడుగా. నిఖిల్ సెకండ్ గేమ్ లో ఆయన విన్ అవుతారు అనుకున్నారా? అనుకున్నా. నైనిక రాదు అనుకున్నాను, నైనిక టఫ్ ఇచ్చింది. నైనిక ఉంది, పర్లేదు. విష్ణుప్రియ అవి లేదు, బేబక్క ఫస్టే పోయింది, వీళ్ళు ఉండాలి. ఇంకా ఇప్పుడు థర్డ్ గా యష్మిని తీసుకున్నారు కదా, సెలెక్ట్ చేశారు కదా, అది కరెక్ట్ గానే తీసుకున్నారా యష్మిని, లేదంటే బడ్డీ అని చెప్పి తీసుకున్నారా? బడ్డీ అని కాదు, కొన్ని కంపారిటివ్ కొంచెం ఈ అమ్మాయి స్ట్రాంగ్ గా చెప్తుంది, ఉమెన్ కదా ప్రతి విషయంలోనే. ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన కొత్త ఏమన్నా నా మోషన్ ఇలా వీళ్ళకి ఏంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, అంత పెద్దగా ఏం చెప్పలేడు కదా, అది ఇంకా అనేసి అమ్మాయిని తీసుకున్నారు. అక్కడ యష్మి గేమ్ అనేది ఆడలేదు కదా, టాస్క్ అనేది సరిగా ఆడలేదు అసలు 1% కూడా. ఆయన కొంచెం అది ఏమన్నారు, బాగా ఆడలే. ఆయన నోటుతో పెట్టాడు, ఇలా పెట్టుకొచ్చాడు, మధ్యలో పోయింది. ఆ టాస్క్ లో ఎలా ఉంది, ఆయన బాగా ఆడలే. ఏమి 1 పెట్టినా 2 పెట్టినా కూడా ఏమి పర్ఫెక్ట్ గా ఆడింది, వచ్చిన కాడకైనా పర్లేదు. టాక్ అనేది బాగుంటది కదా, ఏదైనా విషయం వర్క్ చెప్పాలన్నా కూడా ముందు చూపు ఉంటది కదా. అమ్మాయి అయితే బెటర్ గా అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు నబీల్ బాగా ఆడారు అనిపించింది ఆ టాస్క్ లో, లేదంటే యష్మి బాగా ఆడారు అనిపించింది? ఇద్దరు బాగా ఆడలేదు చెప్పాలంటే, ఇద్దరులోనే అంటే బెటర్ కదా నబీల్. లే ఈ మధ్యలో పడిపోతుంది కదా, మధ్యలో నుంచి తీసుకొచ్చాడు ఆయన. అక్కడ తెచ్చేసి నోటుతో పెడుతున్నాడు. నైనికాయలో పెట్టేసింది, అమ్మాయి అయినా కాళ్ళతోనే పెడుతుంది, అబ్బాయికి ఆప్షన్ ఉందిగా. ఆయన నోటుతో 4-5 పెట్టిండు ఆయన, అందుకే అట్లా.